హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనితా క్రియేట్స్. ఈరోజు మన వీడియోలో అస్సలు బియ్యం వాడకుండా దోసను ఎలా తయారు చేయాలో చూయించబోతున్నాను. ఈ దోస షుగర్ పేషెంట్స్‌కి చాలా అంటే చాలా మంచిదండి. ముందుగా మనం ఒక టీ గ్లాస్ మినపప్పుని, అలాగే 2 గ్లాసుల గోధుమ రవ్వను తీసుకొని నానబెట్టుకోవాలండి. నేనిక్కడ బియ్యం అస్సలు వాడట్లేదండి. ఇలా శుభ్రంగా కడిగి ఒక 3 అవర్స్ గానీ, లేకపోతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా ఏం పర్లేదండి. ఇక్కడ నేను ఒక 3 అవర్స్ నానబెట్టుకున్న మినపప్పుని మరియు గోధుమ రవ్వని మిక్సీ జార్‌లో వేసి మంచిగా మిక్సీ చేసి ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటే గనక ఈ దోస చాలా అంటే చాలా మంచిదండి. వారికి బియ్యం వాడకుండా ఈ దోసను చేసి పెట్టొచ్చు. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న పిండిలోకి కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే అరగంట నానడం వల్ల దోసలు మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం పెనం వేడి చేసుకొని దోసను వేసుకుందాము. నేనిక్కడ గిన్నెతో పోసి దోసను వేసుకున్నానండి. మీరు కావాలంటే స్పూన్‌తో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దోసను దోరగా కాల్చే వరకు ఉంచుకోవాలండి. చూడండి మన దోస కాలింది. ఇప్పుడు దానిని కొంచెం రివర్స్‌లో వేసి ఒక 1 మినిట్ కాల్చుకుంటే సరిపోతుందండి. చూడండి మన దోస రెడీ అయిపోయింది. మరొక దోసను వేసుకుందాము. దీనిపైన నేను అవిసె గింజల పొడి వేద్దాం అనుకుంటున్నాను. మీకు అవిసె గింజల పొడి ఎలా తయారు చేయాలో రెసిపీ కావాలంటే మన ఛానెల్‌లో ఉంది. వెళ్లి చెక్ చేయండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దానిపైన మనం అవిసె గింజల పొడి వేసి దోసను కాల్చుకున్నామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మన దోస రెడీ అయిపోయింది. దీన్ని వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటే బావుంటుంది. చూడండి పల్లి చట్నీ మరియు స్వీట్ మ్యాంగో పికిల్‌తో దోసను తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.